ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ మిక్కిలి ప్రేమపూర్వకమైన శుభములు యేసు నామములో తెలియపరుస్తున్నాను. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ మరియు ఫేస్బుక్లో ఏకీభవించుచున్న కుటుంబములు మిమ్మల్ని అందరినీ ప్రభు సన్నిధిలో పెట్టి మిమ్మల్ని తలంచున్నప్పుడల్లా మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ దినమందు దేవుని యొక్క స్వరమును మీరు వినుటకు సిద్ధపడ్డారు. ఆయన యొక్క స్వరమే మన జీవితంలో ఒక ఉజ్జీవమును తెస్తుంది. ఆయన వాక్యములో ఆయన స్వరం ఉంది. ఈరోజు ఆ యొక్క వాక్యమును మనం చూద్దామా? ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను. మీరు లోకమునకు వెలుగయ్యున్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఎండనేరదు. మీరు లోకమునకు వెలుగు. ప్రభు ఈరోజు చెప్పేటువంటి మాట ఏమిటి? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు నేను ఆశీర్వాదంగా ఉండాలి, నాకు ఈ ఆశీర్వాదం కావాలి, నా కుటుంబానికి, నా పిల్లలకు కావాలి. ఒక చిన్న వలయం వేసుకొని అందులో జీవించిన జీవితము దేవుడు మార్చి మనలను దేవుడు విశాలమైన వలయంలోనికి తీసుకొచ్చాడు. అంటే ఏమిటి? అదేమిటి? లోక ప్రజలు, నా దేశం, నా ప్రజలు, నా జనాంగం. ఇక్కడ ప్రభు అంటున్నాడు తెలుసా? మీరెవరు? లోకమునకు వెలుగై ఉన్నారు. మీలో పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం ఉన్నట్లయితే మీలో నుంచి ఒక వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగు ఎంత దూరం ప్రకాశిస్తుందో అక్కడ ఉన్న చీకటంతా తొలగిపోతుంది కదా. అలాగైతే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 60:20లో మనము గమనించినట్లయితే యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ప్రభువుకి స్తోత్రం. చివరి దినాలలోనికి మనం వచ్చాం. లేచి ప్రకాశించే దినములోనికి మనం వచ్చాం. ఇక మీదట మీలో ఉన్న అభిషేకం మీలోనే ఉంటే చాలదు, మీలో నుండి అది మండి వ్యాపించాలి. ఒక ఇంటికి నిప్పు అంటుకున్నట్లయితే ఆ ఇంటితోనే ఆగిపోతుందా? ప్రక్క ఇల్లు మండుతుంది, కాలిపోతుంది. ఎందుకు? గాలి. ఆ గాలి ఎటువైపు వీస్తుందో అటువైపు ఉన్న ఇళ్ళన్నీ కాలిపోవునట్లుగా గాలి అనేది అది అభిషేకం. ఆ అపోస్తలుల అధ్యాయము 2వ అధ్యాయం మీకు తెలుసు, బలమైన గాలి వీచగా. అలాగైతే మీలో అభిషేకపు గాలి ఉన్నట్లయితే మీరు అనేకులకు, ఎదుటివారికి, అనేక కుటుంబములకు ఆశీర్వాదముగా మీరుంటారు. కనుక మిమ్మల్ని మీరు అల్పముగా ఎంచుకోవద్దు. ప్రభువు మిమ్మల్ని నింపడానికి ఉద్దేశం ఉంది. అందువల్ల ప్రభువా, నాకు దేశము నిమ్ము, పట్టణము నిమ్ము, నా జనాన్ని నిమ్ము అని మీరు ప్రార్థించి చూడండి. దేవుడు లోకమునకు మిమ్మల్ని వెలుగుగా మారుస్తాడు. మీరు లోకమునకు మీరు వెలుగుగా మారి తద్వారా అనేకులు మీ ద్వారా దేవుని వెలుగులోనికి వస్తారు. ప్రభువు చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవమునై ఉన్నాను. ప్రభువుకి స్తోత్రం. ఇప్పుడు మనం ప్రార్థించుదాం. మీలో ఇది మొదలుకొని నేటి నుండి ఆత్మభారం రాబోతుంది. ఈ రోజు నుంచి నశించు ఆత్మల కొరకు ప్రార్థించబోతున్నారు. ప్రభు నామములో మీ వీధి వారిలో ఉన్న వారికి, మీ బంధువులకు, మీ ఉద్యోగ స్థలములో ఉన్న వారి కొరకు మీరు ప్రార్థించబోతున్నారు. మీ ప్రార్థన ఫలవంతముగా మారబోతుంది. ప్రార్థించుదామా? నాతో కలిసి ప్రార్థించండి. చేతులు పైకెత్తి ప్రార్థించండి. మంచి దేవా, ఈ ఉదయకాల సమయమున ప్రభువా, మీరు లోకమునకు వెలుగయ్యున్నారని సెలవిచ్చారే. ఆ వెలుగు యొక్క రహస్యం అభిషేకమయ్యా, అనాయింటింగ్ అయ్యా. ఆ అభిషేకమే వెలుగును తెస్తుంది. దేవా, ఆ వెలుగే తండ్రి చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి తీసుకొస్తుంది. ఈరోజు ఎవరైతే చేతులెత్తి ప్రార్థిస్తున్నారో ప్రభువా, ఆ బిడ్డలను అలాగే రూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఒక ఆత్మ భారం మీ బిడ్డలలో కలిగినందుకు స్తోత్రం. అదే సమయమున ఇంటిలో ఉన్న ఏ ఒక్కరూ రక్షింపబడకుండా ఉండకూడదు, అందరూ రక్షింపబడాలి. ప్రార్థన గృహముగా మార్చండి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీరు ఈ దినం ఈ సత్యమును విన్నారు, వాక్యమును విన్నారు. ఎంతో మందికి ఇది దొరకలేదు. మీరు ఒక పని చెయ్యండి, వారికి షేర్ చెయ్యండి, సరేనా? ఎదుటివారు ఈ స్వరమును వినాలి, వెలుగు సంబంధాలుగా మారాలి. రెండవదిగా, ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే జీసస్ మీట్స్ సబ్స్క్రైబ్ చేయండి. అనుదినము ఉదయం ఈ ఆశీర్వాదకరమైన వాక్కు సాయంకాలం మనకు తెలుసు కదా 5:30 to 7:30 యూట్యూబ్ ఛానల్లో
అందమైనటువంటి చక్కటి సందేశం మీకు ఇంకా దొరుకుతుంది. ప్రభు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.